కవ్వాల్కోర్ ఏరియా పెద్ద పుల్లల ఆవాసం, బెబ్బులి గాండ్రింపులు కామన్. వీటి భయం మధ్య అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తారు మన్యం ప్రజలు. అలాంటి కవ్వాల్కోర్ ఏరియాలో భాగమైన కాగజ్ నగర్ కారిడార్లో ఏం జరుగుతుందో అంతు చిక్కడం లేదు. అడవిరాజును కాపాడడంలో ఎక్కడో నిర్లక్ష్యం తాండవిస్తుంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవులకు నెలవు. మహారాష్ట్ర సరిహద్దు పెన్గంగా నదికి అటున్న తిప్పేశ్వరం అభయారణ్యంతో పాటు ప్రాణహితకు ఆవలి వైపున తాడోబా వరకు పులుల సంరక్షణ కేంద్రాలు విస్తరించున్నాయి. పులుల సంతతి పెరగడంతో ఏటా ఇవి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తాయి. బెబ్బులి గాండ్రింపులతో సమీప గ్రామాల్లోని ఆదివాసీ ప్రజలు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. గతంలో కాగజ్ నగర్ కారిడార్లో సంచరించిన పులులు దిగడ కొండపల్లి వాంకిడి చేలల్లోకి వెళ్లిన ఒక రైతు మరో యువతి ఇంకో యువకుడిపై దాడి చేసి హతమార్చడం కలకలం రేపింది. అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజనులు. తమని అడవుల నుంచి పంపించేయడానికి అటవీ అధికారులు పులులను వదులుతున్నారనేది వారి ఆరోపణ. పులుల సంచారంపై సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద పులి దాడిలో పదుల సంఖ్యలో పశువులు మృతి చెందిన నామమాత్రంగా నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నది కూడా ఆదివాసీల ఆగ్రహానికి కారణం. కవ్వల్ అరణ్య ప్రాంతంగా కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించి కవ్వల్ అభయ అరణ్యంగా పేరు ప్రఖ్యాత గాయించినటువంటి ప్రాంతం ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ అడవిలో ఉన్నటువంటి జంతువులను రక్షించాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వహించేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఈ కవ్వల్ అభయ అరణ్యంలో పులుల సంరక్షణ కోసం పులుల కోసం ప్రత్యేకమైనటువంటి కాపాడడం కోసం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అధికారులు పులులను కాపాడమే కాకుండా అగో పులి ఇగో పులి అని చెప్పేసి వేటగాళ్లకు సూచనలు ఇచ్చే విధంగా ఉన్నాయేమో అని చెప్పేసి మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కవ్వాల్కోర్ ఏరియాలో ఉన్న కాగజ్ నగర్ కారిడార్లో మహారాష్ట్ర నుంచి వచ్చిన పులులు సంచరిస్తున్నాయి. తాడోబా నుంచి ప్రాణహిత మీదుగా జిల్లాలోకి ప్రవేశించి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేలా చర్యలు లేవు. ఫలితంగా గడిచిన 5 ఏళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 పులులు చనిపోయాయి. ఇది అటవీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందనే కామెంట్స్ ఉన్నాయి. పులి వచ్చిందని అధికారులకు చెబితే 3-4 రోజులు హడావిడి చేసి ఎక్కడివారు అక్కడ గప్చుపవుతున్నారని చెబుతున్నారు. ఫలితంగా వేటగాళ్ల చేతికి చిక్కుతోంది బెబ్బులి. కొద్ది రోజుల క్రితం కాగజ్ నగర్ కారిడార్లో 3 రోజుల వ్యవధిలో 2 పులులు విషాహారం తిని చనిపోయాయి. మందలో ఆవులను చంపడంతో ఆవు దగ్గరకు మళ్లీ పులి వస్తుందని పసిగట్టి కాపురులే విషం చల్లడంతోనే అవి చనిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్లో శాకాహార జంతువుల కొరత ఉంది. దీంతో మేత కోసం అడవిలోకి వస్తున్న పశువులపై దాడులు చేస్తున్నాయి పులులు. పశువుల మృతికి పరిహారం అందకే కోపంతో పులుల ప్రాణాలు తీస్తున్నారనే వాదన ఉంది. వాస్తవానికి కాగజ్ నగర్ కారిడార్లోని 18 పులుల ఆహారం కోసం చర్యలు తీసుకున్నామన్నది అధికారుల మాట. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ కారిడార్లో ఏర్పాటు చేసినటువంటి కారిడార్ల నుంచి తప్పించుకొని పులులు 2 జనావాసాల్లోకి ఇంతకుముందు వచ్చినప్పుడు దగ్గర గ్రామాలలో సంచరిస్తున్నప్పుడు గ్రామాల ప్రజలు వాటికి మందు పెట్టి చంపేసిన ఘటనలు మనం చూసాము. ఆ సందర్భంలో అటవీ అధికారులను సస్పెండ్ చేస్తున్నారు. కానీ అటవీ అధికారులు సస్పెండ్ చేయటం వల్ల కాదు మనకి లాభము. ప్రజెంట్ త్రిపుర నుంచి వచ్చినటువంటి ఇప్పుడు ప్రజెంట్ తిరుగుతున్నటువంటి పెద్ద పులినైనా మనం కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా అడవులలో కారిడార్లను ఏర్పాటు చేసినట్లయితే ఈ పులులు జనావాసాల్లోకి వచ్చి ప్రజలకు కూడా నష్టం కలిగించకుండా ఉంటాయి. రెండేళ్ల క్రితం ఇక్కడికి వచ్చిన S8 అనే ఆడపులి, S9 అనే మగపులి ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. వీటికి 4 పిల్లలు కూడా పుట్టాయి. కాపురుల విష ప్రయోగంతో S9 మగపులితో పాటు S16 ఆడ పులిపిల్ల చనిపోయాయి. టెరిటరీ ఫైట్లో ఇవి చనిపోయాయని అటవీ అధికారులు మొదట నిర్ధారించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి సెంట్రల్ టీం రంగంలోకి దిగింది. వాళ్ల పరిశీలనలో టెరిటరీ ఫైట్ ఆనవాళ్లు కనిపించలేదు. పైగా మరింత లోతుగా విచారణ చేయడంతో పులులు చనిపోయిన ప్లేస్కు పూతవేటు దూరంలోనే ఓ పశువు కళేబరాన్ని గుర్తించారు. విష ప్రయోగంతోనే పులులు ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించారు. ఈ ఘటనలో అధికారులపై వేటు పడింది. గతంలో ఇదే అధికారులు మరొక పులి మృతిలో సైతం అబద్ధాలు చెప్పారని గుర్తించారు.
తాజా ఘటన తర్వాత 91,724 హెక్టార్ల కాగజ్ నగర్, 57,564 హెక్టార్ల ఆసిఫాబాద్ ప్రాంతాన్ని పులుల సంరక్షణ జోన్లుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతుంది రాష్ట్ర వన్యప్రాణి విభాగం. ఈ దిశగా చర్యలు తీసుకుంటే నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ NTCA పులుల సంరక్షణకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో తడోబా నుంచి కావచ్చు, ఒరిస్సా నుంచి కావచ్చు, మనకు అనేక రకాలుగా పులులు ఇటువైపు కాగజ్నగర్ మీదుగా ఇటువైపు వస్తూ ఉన్నాయి. గతం లోపల మనం చూసినట్లయితే ఆ వైపుగా వచ్చినటువంటి పులుల్ని భయభ్రాంతులకు లోనై చంపేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ వారం లోపలనే మరొక పులి వచ్చినట్టుగా కూడా వార్త వినిపిస్తూ ఉంది. సో భయభ్రాంతులకు లోనైనప్పుడు ప్రజలు ఖచ్చితంగా వారిని ఏదో ఇబ్బంది గురి చేస్తాయన్న ఆలోచనతో వాటిని చంపేటువంటి అవకాశం కూడా ఉంది. మా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ సుదూరంగా ఉంచే బదులుగా అటవీ ప్రాంతాలకు దగ్గరలోనే అవి ఏ వైపుగా విచ్చేస్తున్నాయో ఆ వైపులోనే, అంటే కాగజ్నగర్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఆడ తడోబా పరిసర ప్రాంతాల్లో కావచ్చు, వాటికి ఆవాసయోగ్యంగా ఉండేటువంటి ఆవాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం. నెల క్రితం కాగజ్ నగర్ కారిడార్లోకి వచ్చిన పులితో మరోసారి ఆదివాసీ గుడాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇది పంటలు సాగు చేసుకునే సీజన్ కావడం, అటవీ సమీప గ్రామాలకు దగ్గరగా పులి సంచారం ఉండడం స్థానికులను టెన్షన్ పెడుతోంది. తిప్పేశ్వరం అభయారణ్యం నుంచి పులి వచ్చినట్టుగా అటవీ అధికారులు నిర్ధారించారు. మొదట ఈ పులి గుండి సమీపంలోని పంట చేలలో కనిపించింది. వారం రోజులుగా ఆసిఫాబాద్, కేర్మేరి మండలాల్లో సంచరిస్తున్న పశువులపై పులి దాడి చేస్తుంది. పులి దాడిలో 4 ఆవులు, ఎద్దు, మేక చనిపోయాయి. అటవీ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి సర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు. పులికి ఎటువంటి హాని తలపెట్టదని హెచ్చరిస్తున్నారు. మరి ఈ పులైనా ఆవాసం ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటారా, లేక వేటగాళ్ల ఉచ్చులకు బలవుతుందా అనేది చూడాలి.